హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆషాఢ మాసం విశిష్టత గురించి ఈరోజు చెప్పుకుందాము. ఈరో ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని అంటారు. అందువలన పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేయరు. కానీ ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. ఆషాఢ శుద్ధి ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిథి. దీనికి తొలి ఏకాదశి అని పేరు. దక్షిణాన ప్రారంభమయ్యి ఈ మాసంలోనే ఆషాఢ మాసంలో అందరూ గోరింటాకు తప్పక పెట్టుకోవాలని శాస్త్రజ్ఞులు చెప్పారు. ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి అని కూడా అంటారు. ఆషాఢ మాసంలో తొలకరి మొదలై వర్షాలు పడతాయి. ఇంట్లో అందరూ వ్యవసాయం పనుల మీద పొలానికి వెళ్తారు, విత్తనాలు నాటుతారు. విత్తనాలు నాటేటప్పుడు చాలా సంతోషం వాళ్ళకి. ఆషాఢంలో తొలి ఏకాదశి రోజు చాలా వైభవంగా జరుగుతుంది ఊర్లలో. ఆషాఢం తొలి ఏకాదశి ఎందుకంటే ఆ రోజు వర్షాలు పడుతుంటాయి కదా. జూలైలో ఎప్పుడు జూలై వస్తుంది, జూన్ నుంచి ఎదురు ఇట్లా చూస్తుంటారు వర్షాలు ఎప్పుడు పడితే. ఎప్పుడు జూలై రాగానే చాలా సంతోషం ఊర్లల్లో. వర్షాలు పడంగానే విత్తనాలు తీసుకెళ్తారు. ఇంట్లో దేవుడికి ఫస్ట్ పూజ చేసి ఇంత ఏదైనా స్వీటు కానీ ఏదైనా చేసి పెట్టి పులగము, మా దగ్గర ఊర్లలో పులగం చేస్తారు. ఖచ్చితంగా పులగం చేసి దేవుడికి పెట్టి వంట చేసుకొని ఊరికి పొలానికి వెళ్తారు. పొలానికి వెళ్ళి అక్కడ వ్యవసాయం చేయడము, విత్తనాలు నాటుకుంటా పాటలు పాడడము, చాలా సంతోషంగా అందరు కలిసి భోజనాలు చేస్తారు. చాలా ఆ రోజు మాత్రం తొలి ఏకాదశి రోజు ఖచ్చితంగా భోజనాలు చేస్తారు పొలంలోనే. ఎందుకంటే వాళ్ళకి చాలా సంతోషం. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన అమ్మాయిని కూడా పుట్టింటికి తీసుకొని వస్తారు. తెలంగాణలో బోనాలు చాలా బాగా వైభవంగా జరుగుతాయి. తెలంగాణలో బోనాలు అమ్మవారికి పూజలు చేయడము, అమ్మవారికి నైవేద్యం చేసి బోనము ఎత్తుకొని గుడికి వెళ్తారు. ఆడపడుచులను అందరినీ పిలుచుకుంటారు. మనము దసరాకు ఎలా పిలుస్తారో అట్లా బోనాలకు తెలంగాణలో ఖచ్చితంగా పిలుస్తారు అందరినీ. అమ్మ వాళ్ళను, అన్నదమ్ములను కానీ అక్కజెల్లెలను కానీ పిలిచి చాలా విధంగా పట్టు చీరలు కట్టుకొని చాలా ఇట్లా మహాలక్ష్మిలాగా తయారయ్యి గుడికి వెళ్తారు. బోనం ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి వస్తారు. చాలా వైభవంగా గోల్కొండల బోనాలు, సికింద్రాబాద్ బోనాలు చాలా బాగా జరుగుతాయండి. అంతటా బాగా జరుగుతాయి తెలంగాణలో బోనాలు. ఆషాఢ మాసంలో మునగాకు తింటే చాలా మంచిదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎన్ని వారాలు ఉన్న 4 వారాలు, ఎన్ని వారాలు వస్తే నెలల అన్ని వారాలు, వారానికి ఒకసారైనా మునగాకు తింటే చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిదని కూడా మా అత్తయ్య చెప్తుండే. మేము ఏదన్నా ఒకరోజు వారంలో ఏదో ఒకరోజు మునగాకు వండి తింటాను. ద్వాదశి పారాయణం చేసుకుంటారు. ఆషాఢంలో ద్వాదశి పారాయణం కూడా చేసుకుంటారు. పూరి జగన్నాథ్ రథయాత్ర కూడా ఆషాఢంలోనే వస్తుంది. చాలా చాలా బాగా జరుగుతుంది రథయాత్ర పూరి జగన్నాథ్ టెంపుల్ది. అసలు ఎంతమంది జనాలు, చాలా అంటే చాలా వైభవంగా జరుగుతుంది. చూస్తుంటే కూడా ఇంకా చూడాలనిపిస్తుంటుంది. పూరి జగన్నాథ్ రథయాత్ర అది చాలా బాగా ఉంటుంది. గురు పౌర్ణమి కూడా వస్తుంది. గురు పౌర్ణమి అంటే ఆ రోజు గురువులకు పిలవడము, బట్టలు పెట్టడము, పాదపూజ చేయడము, గురువులను సన్మానించడం చేస్తే చాలా మంచిది. ఇంకోటి భగవద్గీత కానీ రామాయణం కానీ బుక్స్ ఉంటాయి కదా, చదివే వాళ్ళకు పంచాలి. చాలా మంచిది, చదివే వాళ్ళకి పంచితే చాలా బాగుంటుంది. ఆషాఢ మాసంలో సంకర చతుర్దశి అని వస్తుంది. ఆ రోజు పొద్దున ఒక పొద్దు ఉండి సాయంత్రం వరకు, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక పొద్దుండి సాయంత్రం వినాయకుని పూజ చేసి దేవుడికి ఉండ్రాలు కానీ పాశం కానీ లేదా చక్కెర కానీ ఏదో మనకు తోచింది పువ్వులు అన్నీ పెట్టి గరక పెడితే కూడా చాలా మంచిది. వినాయకుడికి అవన్నీ పెట్టి దేవుడికి దీపారాధన చేసి అప్పుడు ఒక పొద్దు ఇడుస్తారు చాలామంది. ఇంకో ఏంటంటే ఆషాఢంలో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.
ఎన్ని అంటే అన్నీ మనకు ఆషాఢంలో చాలా పండుగలు వస్తుంటాయి. ఎంత అంటే అంత. మళ్ళీ ఈ దత్తాత్రేయునికి గురు పౌర్ణమి తొలి ఏకాదశి నుంచి గురు పౌర్ణమి వరకు మహారాష్ట్రలోని దత్తాత్రేయునికి చాలా విశిష్టత ఉంటుందండి. అక్కడ తొలి ఏకాదశి నుంచి గురు పౌర్ణమి వరకు అక్కడ పూజలు జరుగుతుంటాయి. నాందేడు, ఔరంగాబాద్, బద్నాపూర్, సంవత్సర్ అక్కడ దత్త జయంతి ఎంత బాగా జరుగుతుందో ఈ గురు పౌర్ణమి కూడా దత్తాత్రేయుని జాతరనే ఉంటుందన్నమాట. అక్కడ చాలా బాగా చేస్తారు. 7 రోజులు 8 రోజులు అట్లా రథం తీయడము, అందరికి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టడము చాలా బాగా అంటే చాలా బాగా వస్తుంది. ఎక్కడెక్కడోళ్ళో వస్తారు. మహారాష్ట్రకి అయితే చాలామంది వెళ్తుంటారు. మేము కూడా వెళ్తుంటాము. ఈ 15th మేము వెళ్తున్నాము మహారాష్ట్రకి. ఎందుకంటే చాలా బాగా జరుగుతుంది అక్కడ గురు పౌర్ణమి దత్తాత్రేయునికి. మాకు ఈ వాసవి గారు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఇంతకుముందు కూడా అమ్మమ్మ గారి ఇల్లులో నేను పాల్గొన్నాను. ఆ అవకాశం కూడా వాసవి గారు ఇచ్చారు. ఆమె ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలి, ఇలా ఎన్నో సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను వాసవి గారిని. ఆమె ఓపిక కూడా మెచ్చుకోవాలి. అందరినీ ఒక్కొక్క వీడియోను చూడడము, అందరు బాగా అన్నీ వినడము, ఒక్కొక్క వీడియో అంతా వినడము, వాళ్ళు ఎలా చెప్పారో చెప్పడము. వాసవి గారు మాత్రం చాలా ఓపికతోటి అన్నీ చెప్తుంది. ఆమె మనకి ఈ అవకాశాలు ఇస్తుంది. మనకు కూడా అన్నీ కొత్త తెలుస్తున్నాయి, తెలియని కూడా తెలుస్తున్నాయి మనకు వాసవి వల్ల. ఇప్పుడు అమ్మమ్మ గారి ఇల్లు చెప్పిన